ఓం శ్రీ గురుభ్యో నమః. దివ్యమంగళ స్వరూపిణి, ముక్తి ప్రదాయిని గురుమాత వారి చరణాల వద్ద మనస వాచ కర్మేణ ఒక్క నమస్కారం, వారి పాదాల చెత్త నమస్కారాలు ఇంకేమీ ఇవ్వలేని వాడిని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అమ్మ ఒకరోజు చెప్పారు మీరు 3 గంటలు ధ్యానం చేయాలి అన్నప్పుడు ఒక శాసనం లాగా ఒక మాట వినబడింది. అమ్మ 3 గంటలు కూర్చోగలనా? లేదు మీరు చేయాలి, ఒకటే మాట. ఇంకా అది నా మైండ్లో ఎక్కడో వెళ్ళిపోయి పాతుకుపోయింది అంతే. ఇంకా నాకు అక్కడ దాన్ని అలసోత్తం చేయాలి, లేకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేయాలి, మళ్ళీ ఒకసారి అడిగి మినహాయింపు తీసుకోవాలనేది నాకు ఎప్పుడు రాలేదండి. ఎంత కష్టమైనా, ఆ రోజు షెడ్యూల్ ఎంత భారమైనా ఆ 3 గంటల టైం అనేది ప్రతిరోజు నేను తీసేవాడిని. అలా చేస్తూ ఉన్నాను. కానీ నాకు ఒక కంప్లైంట్, అమ్మ నేను 3 గంటలు ధ్యానం చేస్తున్నాను, నాకు ఏమీ అనుభవం రావట్లేదు, కనీసం ఒక ప్లెజెంట్నెస్ కూడా రావట్లేదు, మరి ఇంతమంది అనుభవాలు చెప్తున్నారు నాకెందుకు రావట్లేదు అనేది చాలాసార్లు అడగడం జరిగింది. కొన్నిసార్లు విన్నారు, కొన్నిసార్లు నవ్వారు. ఒకరోజు చెప్పాల్సి వచ్చేసి మీరు ఆ స్టేజ్ దాటిపోయారు, మీరు ఎందుకు వై డూ వాంట్ టు గో బ్యాక్, వై డూ వాంట్ టు రీవిజిట్ యువర్ పాస్ట్ అన్నారు. అయినా నా మనసు తృప్తిపడలేదు. మళ్ళీ తర్వాత మొన్న భద్రాచలంలో రోజు అమ్మ ఒక మాట అన్నారు, అందరికన్నా ఎక్కువ ప్రభాకర్ రెడ్డి ఎక్కువ పొందారు. నాకేం తెలియదు, అమ్మ ఏంటి అందరికన్నా ఎక్కువ పొందారంటారు, ఇదేంటి ఇది ఇంకా అంటే నా మనసులో ఒకటి చిన్న అసంతృప్తి తెలియంది ఒకటి. ఆ రోజు బోర్డు దిగి కిందికి పోయిన తర్వాత మన వైజాగ్ శ్రీదేవి గారు తేజ వల్ల ఉంది, ఏంటండి మీ నుదురులో తెల్లగా ఒకటి కనిపిస్తుంది లోపల ఐ కెన్ సీ అని. అంటే నేను ఇమ్మీడియట్గా ఏమన్నానంటే, అమ్మ దగ్గర పాద నమస్కారం చేశాను, నన్ను మట్టి అంటిందేమో అని ఇట్లా తుడుచుకుంటున్నాను. లేదండి మీరు లోపల కనిపిస్తుంది. అమ్మ ఏంటి ఇలా అంటుందంటే, లేదండి అది మీరు మీ సుషుమ్నా నాడు చూసినారు, వాళ్ళు మీ సుషుమ్నా నాడు యాక్టివేట్ అయిపోయింది అని అమ్మన్నారు. నాకు ఇంకా కన్ఫ్యూజన్, అసలు నాకంటూ ఏం కనిపించట్లేదు, నాకంటూ ఏం అనుభూతి లేదు, ఒకరేమో సుషుమ్నా నాడి అంటున్నారు, ఇదేంటి అది ఆ కంటిన్యూ అవుతుంది. మొన్న అమ్మగారి దయ వల్ల మొన్న 28 సెప్టెంబర్ పోయిన నెల నా బర్త్డే. ఆ రోజు నేను అమ్మగారిని అడిగాను, అమ్మ ఈరోజు నాకేమన్నా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వండి అని. ఆ రోజు తెల్లవారి 3 to 5 మీరు మెడిటేషన్లో కూర్చోండి, మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను అన్నారు. అంటే నాకు ఏ లెవెల్లో ఉన్నానో తెలియదు, అమ్మ ఇంకేదో లెవెల్ తీసుకెళ్తాను, ఇదేదే లెవెల్. సరే యాజ్ పర్ అమ్మ చెప్పారు కదా, బ్యూటిఫుల్గా మార్నింగ్ లేసాను, 3 to 5 ఎవరు లేరు, అందరు పడుకున్నారు, నేను ఒక్కడిని వెళ్ళి ఆ హాల్లో కూర్చున్నాను, మెడిటేషన్ చేశాను. మళ్ళీ తెల్లారి అమ్మగారు వచ్చారు, అమ్మ చేశాను, మిమ్మల్ని డిగ్రీ నుంచి పీజీకి ప్రమోట్ చేశాను, ఇంకా మీ పిహెచ్డి లెవెల్గా ఉంది, ఇంకా చాలా వెళ్ళాల్సింది ఉంది అని. సర్లే ఏదో చెప్పారు అనుకున్నాను. అయితే అప్పటి నుంచి మెల్లగా 3 hours అమ్మని అడిగాను, మీరు ఇప్పుడు అంత 3 hours చేయాల్సిన అవసరం లేదండి, ఇప్పుడు మీరు 49 minutes చేస్తే చాలు అన్నారు. ఒక 1.5 months నుంచి నేను మళ్ళీ కమ్ బ్యాక్ టు ఒక 1 hour ప్రోగ్రామ్కి వచ్చేసాను. 1 hour అనేది 1.5 hour 49 minutes అలా డిపెండింగ్ ఆన్ మై టైం అండ్ అది. మొన్న ఈ మధ్యన 7th ఈ మంత్ నవంబర్లో నేను ఎక్కువ అంటే ఇంతకుముందు అది నాగ్పూర్లో తాజుద్దీన్ బాబా గారు అని ఉంటారు, మీరు ఎవరికైనా తెలుసో లేదో. నేను రెగ్యులర్గా అక్కడి వారి సమాధి దగ్గరికి వెళ్ళి, అంటే ఆయన ఏదో మెసేజ్లు పంపిస్తుంటారు ఆయన శిష్యుల దగ్గర, ఆయన దగ్గరికి వెళ్ళడము, ప్రే చేసుకోవడం, రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఆయన మొన్న చెప్పారు, అది బాబా గారు ఊరుస్తూ అంటే సంవత్సరికం ఉంటుంది, చాలా పెద్దగా అవుతుంది. ఆ రోజు నాగపూర్లో ఒక 20 లక్షల మంది వస్తారండి. ప్రతి సంవత్సరం ఆయన ఊరుసుకి ఒక 20 లక్షల మంది వస్తారు. అంటే నాగపూర్ ఎలా ఉంటుందంటే, మన తిరుపతి బ్రహ్మోత్సవాలు జరిగితే ఎలా ఉంటుందో ఆ రోజు నాగపూర్ టౌన్ అలా ఉంటుంది. అంటే హిందూ ముస్లిం అనుకోకుండా మొత్తం నాగపూర్ ప్రజలు కొన్ని లారీలలో ఆహార పదార్థాలు వండుకొని వచ్చిన, అంటే దేశ విదేశాల నుంచి చాలామంది వస్తారు. ఎవరు అని చూడకుండా ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఆయన దగ్గరికి ఆ రోజు పోవాలంటే ఆల్మోస్ట్ అసంభవం. 20 లక్షల మంది ఒక సమాధి చుట్టూ పోవాలంటే, ఒక గర్భగుడిలో ఎంటర్ కావాలంటే చాలా అసంభవం. అంటే నేను ఇంత రష్లో నేను రాలేను. ఆయన వెళ్తున్నాడు, మీరు కూడా రండి, బాబా మిమ్మల్ని రమ్మన్నారు, మెసేజ్ చెప్పారు, మీరు కూడా రండి అంటే అంతమందిలో నేను రాలేనండి, మీరు పోయిరండి అని చెప్పాను. నేను బెంగళూరులో ఉన్నాను. రోజు November 7th తెల్లవారితే బాబా గారు నేను అసలు మర్చిపోయాను, నా మైండ్లోకి వెళ్ళిపోయింది. 6 to 7 నేను మెడిటేషన్ చేసింది. అంటే నాకు నా స్టాండర్డ్లో నాకు అది డీప్ మెడిటేషన్ లాగా అనిపించింది. 7:15 అంతా ఆయన భాష, ఆయన పేరు కాదర్ భాష గారు అని ఫోన్ చేశారు. ఏమంటే మీరు నాగపూర్ వచ్చారు, నాకు ఫోన్ చేయలేదు, ఆయన నేను పొద్దుటి నుంచి నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నాను, మీరు నాకు ఫోన్ అందలేదేమో, ఎక్కడున్నారు అని ఫోన్ చేశారు. లేదండి నేను బెంగళూరులో ఉన్నాను. లేదండి ఇప్పుడే బాబాజీ గారు సమాధి దగ్గర మిమ్మల్ని చూశాను, ఆయన పక్కనే నిల్చున్నారు,
అని మీరు పూలు అర్పిస్తున్నారు, చాలాసేపు చూస్తాను అంటే నేను మీరు ధ్యానంలో చూసుంటారులేండి, మీకు అంటే ఉన్న విజయం కాదండి బాబు, అయ్యో నేను ఎదురుగా నిల్చున్నాను, చాలామంది ఉన్నారు అక్కడ, మీరు ఎట్లా బయటకు వస్తారు కదా, వచ్చిన తర్వాత మాట్లాడదామని బయట వెయిట్ చేస్తున్నాను, మీరు ఎంతసేపటి రాకపోతే నేను లోపలికి ఇట్లా తిరిగి వచ్చానండి, ఒక 2 సెకండ్లలో తిరిగి వచ్చే వరకు మీరు లేరు అక్కడ చెప్తారు. లేదండి నేను రాలేదు, మీరు ఏమన్నా ధ్యానంలో లేకపోతే అట్లా అనిపించిందేమని. లేదు మీరు బాబాని అడిగి చెప్పండి అని మళ్ళీ నేనే సజెషన్ చెప్పాను. అంటే ఆయన మళ్ళీ ఒక 15 మినిట్స్లో మళ్ళీ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి చెప్పారు, మీరు నిజంగానే వచ్చారండి, అక్కడ ఫిజికల్గా మీరు ఉన్నారు, బాబాజీ గారు మిమ్మల్ని పిలిపించుకున్నారు, తాజుద్దీన్ బాబా గారు, వాడు రాలేదు అనేది ఉంది కాబట్టి నేను పిలిపించుకున్నాను అనేది ఆయన మెసేజ్ చెప్పారండి. నేను 2 days బ్యాక్ అమ్మని అడిగాను, అమ్మ ఇది ఆయన ఏమన్నా అలిసినేట్ అయ్యాడా లేకపోతే అంటే లేదు, మీరు 3 గంటల మెడిటేషన్ చేశారు కదా, దాని ఫలితం అది, మీరు అక్కడికి వెళ్ళారు అని. ఇదండి అంటే అమ్మ చెప్పింది చేయడమే కర్తవ్యం కానీ ఫలితం ఆశించొద్దు, అది జరగవలసింది జరుగుతుంది. అంటే అమ్మ పీజీకి ప్రమోట్ చేశాను అని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదండి, అంటే నాకు తెలియంది వేరే వాళ్ళ ద్వారా నాకు మెసేజ్లు వస్తున్నాయండి. అందుకే అమ్మకి ఏమిచ్చి నేను ఈ రుణం తీసుకోవాలంటే, నేను ఎక్కడో ఉన్నది ఒక తుఫాన్లో ఎండుటాకులా కొట్టుకుపోయేవాడిని, నన్ను పట్టుకొని వచ్చి అమ్మ పాదాల దగ్గర చేర్చుకొని ఇంత రక్షణ ఇచ్చి నన్ను స్పిరిచువల్గా ఇంత లెవెల్కి తీసుకెళ్తుంది అంటే ఎంతకన్నా నాకేం కావాలండి.